క్లైమాక్స్ అంత బాగుంది అని అన్నారు తిరువురు గారు నన్ను కరెక్ట్ చేయడం బట్టి. అలాగే సందీప్ గారు కూడా నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లని కరెక్ట్ చేయాలి. అంటే నేనేంటంటే ప్రతి డైరెక్టర్ కూడా అంతా ఇప్పుడు 2 గంటల సినిమాలో ప్రతీది రైట్ ఉండాలని ఏమి ఉండదు కదండి. ఎక్కడో ఒక దగ్గర ఏదో చిన్నది ఉంటుంది. అది కరెక్ట్ మనమే రైట్ అనేసుకుంటాం. ఎందుకంటే మనం రాసింది మనకిష్టం కాబట్టి, మనకు నచ్చేస్తుంది కాబట్టి అన్నీ మనమే రైట్ అనుకుంటాం. అలా కాదు. ఏదో ఒకటి ఉంటుంది. అది చెప్పేవాళ్ళు కూడా మనకు ఉండాలన్నమాట. సో సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్ ఆయన. క్రాఫ్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఆయన కోసం సినిమా హిట్ అవ్వాలనుకున్నానండి. నెక్స్ట్ టెక్నీషియన్స్ అండి. టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా డీఓపీ సోమశేఖర్. అందరూ ఈరోజు ఏమంటున్నారంటే ఎళ్ళి ఆ ఊర్లో కూర్చున్నట్టు అనిపించింది అని అన్నారంటే, శేఖర్‌కి నాకు వచ్చే డిస్కషన్ శేఖర్ నాకు మంచి మాట చెప్పాడు అప్పుడు స్టార్టింగ్‌లో. ప్రతి ఫ్రేమ్ ఎంత అందంగా ఉంది అని మనం చూపించొద్దు గురు. ప్రతి ఫ్రేమ్‌లో ఎంత డెప్త్ చూపిస్తున్నాం, ఆ ఊరు తాలూకా ఎస్టాబ్లిష్‌మెంట్ ఎంత ఎక్కువ చూపిస్తున్నాం అనేదే చూపిద్దాం గానీ, అది అందంగా చూపించాలి అనేది అందం అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఆ వరల్డ్‌ని ఎక్కువ చూపించాలి అని చెప్పాడు. సో, ఆ క్రెడిట్ అంతా శేఖర్‌దే. ఇంకొకటి నెక్స్ట్ మా సౌండ్ డిజైనర్ అశ్విన్ గారు. ఆయన కంప్లీట్‌గా అక్కడికే వచ్చి అంటే ప్రతి సౌండ్ గూడా ఆయన ఈ కథకి ఎలా ఉండాలంటే ఏదో మనం తీసుకొచ్చి గూగుల్‌లో తీసేసేస్తాం. ప్రతీది గూడా ఇక్కడ మనం నేచురల్‌గా అక్కడ మనం ఆర్గానిక్‌గా తీసుకుందాం అని చెప్పి చాలా కేరింగ్‌గా ఉన్నాడాయన. సో, థ్యాంక్ యూ అశ్విన్ బ్రో. అండ్ మా లిరిసిస్ట్ సనారే. ఒక్క చేత్తో మొత్తం అన్ని సాంగ్స్ రాశాడన్నమాట. అంటే ఎక్కువ టైం తీసుకోడండి. పాట రాయాలంటే ఇప్పుడు చెప్పానంటే సడన్‌గా రేపు ఓకే అయ్యి అప్పటికప్పుడు చెప్పామంటే అప్పటికప్పుడు పాట పొద్దున కల్లా రాసిచ్చేవాడు. సో, చాలా బాగున్నాయి. పాటలన్నీ గూడా ఈరోజు బాగున్నాయన్నారంటే ఆయనే. నెక్స్ట్ ఈయన ఈ ఎడిటర్‌కి, డైరెక్టర్‌లకి ఇద్దరు కొట్టుకు చేస్తారంటారండి. లేదండి మా ఇద్దరం చాలా ఫ్రెండ్లీ. చెప్తా ఈయన గురించి గూడా. ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ నుంచి ఇద్దరం అదే అస్మిత హోమ్స్, అదే పెంట్ హౌస్‌లో ఇద్దరం అదే రూమ్‌లో గెలబెట్టుకొని చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఈయన నాకు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాడంటే మధ్యలో ఎడిటింగ్ ఆపేసి కూర్చోబెట్టి నాకు ప్రవచనాలు చెప్తుంటాడు. సీరియస్‌లీ. అంటే ఏం చెప్తుంటాడంటే, "ఇగో నువ్వు మంచి సినిమా తీసావు. ఆళ్ళొచ్చి అది తీయి అంటారు. నువ్వు స్ట్రాంగుండాలి. నువ్వు ఎవరి మాట ఇనకు. ఆ మాట ఇనకు, ఈ మాట ఇనకు" చెప్పి అంతా చెప్పి ఏమంటాడంటే, "ఇగో ఈ ముక్కుంది కదా! ఈ తాతది. ఇది లేపేద్దాం" అని. "నా మాట ఇను" అనంట. "అదే నువ్వే ఎవరి మాట ఇనొద్దన్నావు. మళ్ళీ ఇప్పుడు నా మాట అంటే అదే వద్దు బ్రో అనంటే ఏమనంటే, "నువ్వు ఎవరి మాట ఇనొద్దన్నారు కదా! మీరే చెప్పారు కదా!" అనంటే. అందరు ఎవరి మాట ఇనొద్దు. ఈయన మాట మాత్రం నేను ఇనాలి అనేవాడు ఈయన. సో ఎంత సింక్ అయిందంటే మాకు అదే ఎడిటర్, డైరెక్టర్ కొట్టుకు చేస్తారు ఎడిటింగ్‌లో. కానీ మాకెప్పుడు అది లేదు. చాలా కూల్‌గా చేసుకున్నాం నరేష్ గారితో. అండ్ ఇంకా ఫైనల్‌గా మా సురేష్ బొబ్బిలి గారి గురించి మేము సినిమా అంతా అయిపోయిన తర్వాత మేము సురేష్ బొబ్బిలి గారిని కలిసామండి. ఈ సినిమాకి మ్యూజిక్ నేను ఒకలా అనుకున్నాను. ఎలా అంటే ఇది ఇది కంప్లీట్‌గా విలేజ్ ఇది. కాబట్టి మ్యూజిక్ అంతా కాంట్రాస్ట్‌గా ఉండాలి. మనం రూరల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో గానీ వీటిలతో ఎళ్ళొద్దు. అప్పుడే కదా అది ఓపెన్ అవుతది బయటికి అనే ఒక దీని మీద ఉండేదన్నమాట నా థాట్. ఎళ్తే ప్రజ్ఞ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే సురేష్ బొబ్బిలి గారిని కలుద్దాం మనం మ్యూజిక్ డైరెక్టర్‌ని ఈరోజు వెళ్దాం అంటే అప్పటికి షూట్ చేసాం. మాకు ఈ సినిమాకి ఎలా జరిగిందంటే షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మ్యూజిక్ డైరెక్టర్‌ని అప్పుడు రావడం జరిగింది. సో, కలిస్తే ఈయన ఒక చిన్న ట్రాకు, టీ షర్ట్ ఏసుకొని ఒక ఆఫీస్ దగ్గర కూర్చున్నారు. నాకు సురేష్ బొబ్బిలి పేరు తెలుసు గానీ మనిషిని ఎప్పుడు నేను చూడలే. అదే అయితే కలిస్తే అక్కడ కూర్చున్నారు ఈయన. కూర్చున్న తర్వాత సినిమా అప్పటికి రఫ్ కట్ ఉంది. అసలు ఏ డైలాగులు లేవు, ఏం లేవు. మొత్తం ఏసి చూపిస్తే మొత్తం చూసారు. చూసి అన్న అనేదో ప్రజ్ఞ గారు చెప్పబోతే, "అన్న మీరు ఆగండి నేను చెప్తా" అని చెప్పి, "ఈ సినిమా నేను చేస్తానా? మీరు నాతోనే చేయించుకుంటారా మ్యూజిక్కు? ఎవరితోనో చేయించుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ నాకు అప్పటి వరకు నమ్మకం లేదు దీని మీద." ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ సినిమా మీదకి మ్యూజిక్ వచ్చి ఎక్కువ కూర్చోకూడదని. సినిమా అలా ఎళ్తుంటే ఇలాగే కూర్చున్నారు. ఈ సినిమా అలా ఎళ్తుంటే మ్యూజిక్కు ఇలా అద్ది పట్టుకోవాలన్నా. అంతకు మించి ఎక్కువ కూర్చుందంటే ఈ సినిమా చచ్చిపోద్దన్నాడు. అరే! ఎంత చెప్పాడబ్బా అనిపించింది నాకు. ఇదే కదా! నేను ఇదే కోరుకుంటాను. ఎందుకంటే ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు ఎలా అంటారంటే హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్. అబ్బా! సీన్ భలే ఉంది. దీనికి మ్యూజిక్ అయితే అసలు ఇక్కడ మ్యూజిక్ పెడితే నేనేంటిది ఇక్కడ మ్యూజిక్ వద్దు కదా! ఇది యాంబియన్స్ మీద ఎళ్ళాలి కదా! ఈళ్ళేంటి మ్యూజిక్ అంటున్నారు. ఈళ్ళందరూ వేరేలా చూస్తున్నారా అని ఒక థాట్ ఉండేది. ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్ ఉంటది. ఒక సీక్వెన్స్‌లో అసలు ఇక్కడ మ్యూజిక్ వద్దు. ఓన్లీ యాంబియన్స్ మీద ఎళ్దాం. ఇక్కడ ఫ్యాన్ సౌండ్స్ వస్తాయి. ఇక్కడ జిరాక్స్ మెషిన్ సౌండ్ వస్తది. ఈట్లి మీద ఎళ్దాం అని అంటే మా ప్రెజినయ్ గారు "ఆ! అలాగే
అప్పుడు ఆ థియేటర్‌లో ఎనక్క నువ్వు సైలెంట్‌గా ఉంచితే ఎనక్క సమోసే అని అంటాడు. సరిపోద్ది నీకది. నువ్వు థియేటర్ ఫీల్‌లో చూడు ఈ సినిమాని. అంటే ఇలానే ఉండేదనమాట. అంటే అంటే నన్ను ఎవరు మ్యూజిక్ పరంగా నన్నెవరు అర్థం చేసుకోవట్లేదేంటి అన్న ఫీల్ ఉండేది. బొబ్బిలి గారిని కలవక ముందు. కానీ ఆయన్ని కలిసిన తర్వాత ఆయన చెప్పారండి. ఇలా ఈ సినిమాకి మ్యూజిక్‌కెళ్ళి ఎక్కకూడదు ఇలా పట్టుకోలని. అప్పుడే అన్నాను ఆ మెట్లు దిగిన ప్రజ్ఞ గారు ఈయనతో వెళ్ళిపోదామండి మనం మ్యూజిక్కునని. ఆ రోజు నుంచి నిజంగా ఎంత సింక్‌లో ఉంటాడంటే ఆయన చాలా స్పీడ్ వర్క్ ఉంటదండి. చాలా స్పీడ్ ఉంటది. హ్మ్. చాలా సెన్సిటివ్ పర్సన్. మా సురేష్ బాబులు గారు చూడడానికి ఇలా కనపడతారు కానీ, ఇలా ముడితే చాలా సెన్సిటివ్. చాలా హర్ట్ అయిపోతుంటారు. చాలా సున్నితమైన మనసు ఆయనది. ఇప్పుడు ఒక సీన్ గురించి చెప్తానండి. ఇప్పుడు 'తిరువీర్' గారు అప్పుడు అనుకున్న తర్వాత ఒక క్లైమాక్స్ సీన్ అది ఎక్స్‌టెండ్ చేసాం. కానీ నాకు లిటరల్లీ దాని మీద నాకు నమ్మకం లేదు. లాస్ట్ మూమెంట్ వరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఏంది ఇది వర్కౌట్ అవుతదా? అవ్వదా? ఎందుకంటే సినిమాల్లో ఒక సడన్ ఎమోషన్ షిఫ్ట్ అనేది చాలా డేంజరస్ థింగ్. అది తీసుకోవడం అనేది ఎలా తీసుకుంటారో జనాలని తెలీదు. నాకు తెలిసి 'మిమీ' సినిమాలో నేను చూసా అది వర్కౌట్ అవ్వడం. 'మిమీ' సినిమాలో అమ్మాయి ప్రెగ్నెంట్ అని పేరెంట్స్‌కి తెలిసిన తర్వాత తిడుతుంటారు. పేరెంట్స్ తిడుతుంటారు. చాలా ఎమోషనల్ సీక్వెన్స్ జరుగుతుండగా ఇంతకీ నువ్వు కడుపు చేయించుకున్నావు అంటే అంతవరకు ఆడితోనే అనగానే ఒక్కసారి కామిక్‌గా ఒక సెకండ్‌లో టర్న్ అవుతది. ఈ ఈ సినిమాకి గూడా ఆ సీక్వెన్స్ యాడ్ చేసిన తర్వాత అలాగే టర్న్ అయ్యే సీక్వెన్స్. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎలా వర్కౌట్ అవుతది? నాకు చాలా భయమేసింది. అయిన తర్వాత మ్యూజిక్ మీద వర్కౌట్ చేయొచ్చా? మ్యూజిక్ మీద వర్కౌట్ చేయొచ్చా? అన్న ఒక సీక్వెన్స్ వచ్చిన తర్వాత అనుకున్నప్పుడు నేను బొబ్బిలి గారి దగ్గరికెళ్ళినప్పటికి ఫస్ట్ అన్న నాకు టెన్షన్ తట్టుకోలేక ముందు అది చేసిస్తే నాకు ఒక పని అయిపోద్ది అన్న ఒక ఫీల్‌లో ఉండేవాడిని. అన్న ఆ సీన్ చేయండి అంటే, అన్న అది క్లైమాక్సే. మనం ఫస్ట్ నుంచి చేసుకొనొచ్చి అది లాస్ట్‌లో చేద్దాం. చాలా అన్న మీరు ఇంత ధీమాగున్నారని. అప్పుడు మ్యూజిక్ స్కెడ్యూల్ మేము హోటల్ రూమ్‌లో కూర్చొని స్కెడ్యూల్ యేసుకున్నప్పుడు కూడా ఆ సీన్‌కి మాత్రం 2 రోజులన్న మ్యూజిక్కు. మిగతావన్నీ కలిపి మీరు 10 రోజుల్లో కొట్టండి గానీ సినిమా మొత్తం ఆ 2 నిమిషాలు ఆ ఒక్క నిమిషం సీన్‌కి మాత్రం మీరు 2 రోజులు తీసుకోండి. ఎందుకంటే ఆ సీన్ అంత ఇంపార్టెంట్ అనుకున్నా. సడెన్‌గా ఒకరోజు చేస్తున్నారు. ఒకరోజు నేను ఇంటికెళ్ళి "అన్న సినిమా అయిపోయింది రా ఒకసారి చూసుకుందువు" అని అన్నారు. అన్న అది చేసేసారంటే "చేసేసానన్నా" అని అన్నారు. చేసేయడం ఏందన్న? అదే నేను లేను నేను నేను క నేను క నేను ఆ సీన్‌కి చాలా కేర్‌గా అనుకోని చూద్దువురా అని చేస్తే, ఆ సీన్ చేసాడండి. లిటరల్లీ నాకున్న డౌట్లు పోయాయి. నాకున్న మొత్తం భయం పోయిందండి. నేను ఆ రోజే ఒక మెసేజ్ పెట్టాను. "అన్నా నన్ను గెలిపించావన్నా నువ్వు." ఎందుకంటే నా చేతుల్లో లేనిదది. ఎందుకంటే ఒక డైరెక్టర్ చేసాడు అని అనడానికి ఏం లేదది. ఆ సీన్‌కి ఎందుకంటే సడెన్ షిఫ్టింగ్ చేయాలంటే ఆ మ్యూజిక్ కూడా అంతవరకు ఒక మ్యూజికొచ్చి ఇంకొక నెక్స్ట్ మారిపోయిందని అన్నా కూడా అదంత ఈజీ థింగ్ కాదు. బట్ ఆయన చేసాడు. మధ్యలో ఒక బ్రేక్ ఇస్తాడాయన. అందుకే ఇప్పుడు ఆయనతోని అదే అంటుంటాను. అన్న మ్యూజిక్ మీరు మీరు కంపోజ్ చేయడం కాదన్న. మీరు రియల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే మ్యూజిక్‌ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ లేపాలి అని తెలియాలి ప్రాపర్‌గా. అసలు బాగా అసలు ఎంత అంటే ఆ సీన్‌ని ఈరోజు లేచింది అనంటే లిటరల్లీ ఆ క్రెడిట్ అంతా ఒకటి ఆ సీన్‌ని పెట్టాలి. అలాంటి సీన్ ఉండాలి అని నాతో రాయించి చేయించిన 'తిరువీర్' గారికి సగమైతే, దానికి మ్యూజిక్ చేసి ఆ సీన్ లేపిన మా బొబ్బిలి అన్నది సగం క్రెడిట్. అందులో నాకు ఎటువంటిది లేదు. జీరో అంతే. ఇంకా రిమైనింగ్ ఇంకెవరి పేరు మర్చిపోయినా నన్ను క్షమించండి. అండ్ ఆ! లేదు. ఆ! ఇంకొక ఇద్దరు వ్యక్తులుంటారండి మా కాస్ట్యూమ్ డిజైనర్స్. ఎంత పర్టిక్యులర్‌గా ఉంటారంటే ఆహ్, ఆ! ఆఫీస్‌లో ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు. ఆ షార్ట్ సెలెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు సార్? ఏ షర్ట్ అండి? ఈ రెడ్ షార్ట్. ఆవిడేనండి. 'ఆర్తి విన్నకోట' అని ఆవిడుంటారు. ఆవిడే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అది రెడ్ పెడదాం. ఎందుకంటే అది హైలైట్ అవ్వాలి. అది రెడ్ పెడదాం అని చెప్పి వాళ్ళే చేశారు. ప్రియాంక గారు వాళ్ళిద్దరూ కాస్ట్యూమ్ డిజైనర్స్. ఇప్పుడు ఎలా అంటే షూట్‌లో వచ్చాక నన్ను చాలా భయపెట్టేవారండి. ఎందుకంటే హ్మ్. ఆఫీస్‌లో మేము కూర్చున్నప్పుడు ప్రీ ప్రొడక్షన్‌లో ఒక కలర్ అనుకోని ఎందుకంటే వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ కలర్ బట్టి ఈ కలర్ కాస్ట్యూమ్ తీసుకునేవారు. సడెన్‌గా ఎళ్ళేటప్పటికి ఒక్కొక్కసారి లొకేషన్ చేంజ్ ఏమైనా బ్యాక్‌గ్రౌండ్‌లో పెయింట్ గాని ఏమైనా మారిందంటే షూట్ ఆపండి అనేవారు. షూట్ ఆపడం ఏంది నాకు అర్థం కావట్లేదంటే షూట్ ఆపండి. మీరు బ్యాక్‌గ్రౌండ్ అదెందుకేశారు అది? దాన్ని బట్టి ఇప్పుడు మేము మరి ఆ మాత్రం దానికి ఆఫీస్‌లో ఇంత వర్క్ ఎందుకు చేయడం? అదేదో ముందే చెప్తే మేము ఎక్కడో ఒక దగ్గర అమీర్పేటలో బట్టలు కొనుక్కొని వచ్చేసేవాళ్ళం కదా! సో, ఇంత పర్టిక్యులర్‌గా ఉండేవారనమాట. అందరూ టెక్నీషియన్స్ గూడా చాలా పర్టిక్యులర్‌గా ఉండబట్టి ఈ సినిమాని చాలా ప్రేమించబట్టి ఈ సినిమా ఇంత బాగొచ్చింది. ఇది రాహుల్ ఒక్కడే తీశాడు. రాహుల్‌దనేది కాదు. అందరూ కలిస్తేనే ఇది జరిగింది. ఎందుకంటే అందరు టెక్నీషియన్స్ సీరియస్‌గా ఫ్రాంక్‌గా చెప్పాలంటే వాళ్ళ పని వాళ్ళు చేసి పక్కోళ్ళ పనులు గూడా ఎళ్ళిపెట్టేసేవారు. సో, అది మేనేజ్ చేయడానికి చాలా నాకు కలిగింది నాకు. ఎందుకంటే ఈ వీళ్ళ పని అయిన తర్వాత ఒకసారి మ్యూజిక్ చూడు అది ఏదైనా అని అనేవాడు ఈయన.
ఆయన అయిన తర్వాత ఆయన అనేవాడు, ఈ ఎడిటింగ్‌లో ఇదేదో అని అనేవాడు. ఇంకొక ఆయనేమో ఇది కలర్ గ్రేడింగ్ అనేవాడు. అంటే వీళ్ళు పనులు వీళ్ళు చేసేసి ఎడిషనల్‌గా గూడా ఇది అందరూ కామెడీగానే తీసుకోండి. బట్ అది అంటే ఇంత ప్రేమించారన్నమాట సినిమాకి. ఏదో నా పని అయిపోయింది నేను పోయాను అనేటట్లు కాకుండా. సో, అందరికీ చాలా థ్యాంక్ యూ పేరు పేరున. అండ్ మా చరణ్, నాని నేను లాస్ట్ టైమ్ గూడా చెప్పాను. ఫస్ట్ నుంచి గూడా ఆ రోజు నుంచి మహేష్, ఇంకొక మహేష్ ఉంటాడు కానీ మహేష్ లేడు, ఈరోజు రాలేదు. కంప్లీట్‌గా అసలా సంవత్సరం నుంచి గూడా నాతోనే ఉన్నారు. దేనికి ఇంకో మొన్న లేటెస్ట్‌గా ఒక సినిమాకి రండి వర్క్ చేయడానికన్నా సరే, లేదు మా బావ సినిమా కంప్లీట్ అయ్యి హిట్ చేసినంత వరకు నేను రాను అని అన్నాడు చరణ్. సో, నానికి, చరణ్‌కి నిజంగా వీళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు డైరెక్టర్‌లయ్యాక ఆళ్ళ సినిమాలకి ఆళ్ళు ఎంత కష్టపడతారో తెలీదు గానీ, ఈ సినిమాకి మాత్రం అంతకంటే ఎక్కువే కష్టపడ్డారు. 100% ఇంత కష్టమైతే వాళ్ళ సినిమాలకైతే ఆళ్ళు పడరు. 100% చెప్పగలను ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బావ. కొట్టాం మాట్లాడతానన్నారు ఈళ్ళు. మాట్లాడు. చెప్పు. ఫస్ట్ మా బావకి థ్యాంక్ యూ, హిట్ కొట్టేసాము. అండ్ మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్. తిరువీరన్న థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తాడేమో అని ఆఫీస్కి వచ్చా, బౌండరీ ఇచ్చి పైకి వెళ్ళి చదువుకొచ్చే బావ అన్నాడు. ఓరి అమ్మ ఇవాళ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రేపు చదువుదాం అనుకున్నా. 2 అవర్స్లో కిందకు వచ్చేసా, స్క్రిప్ట్ ఇచ్చేసి అదిరిపోయింది బావ, కొట్టేసాం అక్కడ అనుకున్నాం. ఈరోజు సినిమా 1 hour 56 minutes, లేపింది ఓన్లీ 4 minutes. అంత పర్ఫెక్ట్గా తీసాడు సినిమా, సూపర్ బావ. మా బావ అసలు కంప్లీట్‌గా అసలు ఇల్లు మర్చిపోయాడు. ఒక 1 month నుంచి సారథి స్టూడియోసే ఇల్లు అనుకుంటాడు. మేబీ ఇప్పుడు ఇల్లాక కూడా తిన్న బండి వేసుకొని సారథి స్టూడియోస్కి వెళ్ళిపోతావేమో ఉంది. ఒక్కటే నాకు లోటు ఉండిపోయింది. సినిమా అంత హిట్ అయింది, అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు, చాలామంది నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ మా తిరువీరు గారు మాత్రం ఇంతవరకు అసలు ఏంది అసలు అదేంటో కూడా నాతో షేర్ చేసుకోలేదు ఒకటి కూడా. సినిమా కంప్లీట్ అయిపోయినప్పుడు మాత్రం యారాడ బీచ్లో నా దగ్గరకు వచ్చి ఈ జనరల్గా ఇలాగే పట్టుకొని సినిమా కంప్లీట్ చేయడమే చాలా గొప్ప రాహుల్, ఈ రోజుల్లో ఇలాంటి చిన్న సినిమాలు కంప్లీట్ అవ్వడమే చాలా గొప్ప, నువ్వు కంప్లీట్ చేసావు, వెరీ గుడ్ అని అన్నారు. కానీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత మాత్రం నా దగ్గరికి ఏంటి సార్ ఇది ఇంకొక మాట ఇవ్వాలి. ఆయన ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు, ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత. అది అయిపోయిన తర్వాత అయితే నాకు పక్కాగా కథ చెప్పే మళ్ళీ అవకాశం ఆయన ఇవ్వాలి. అది కూడా రికార్డ్, అది కూడా సందీప్ గారి ప్రొడక్షనే, అది 7 PM మళ్ళీ ఈ కాంబినేషన్లో ఇదే టెక్నీషియన్స్తో మా అందరం కలిపి ఇంకొక సినిమా చేయాలి, 100% ఇలాంటి సినిమా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకొకే ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఇది ఆగిపోతుంది. జనరల్గా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడాల్సింది నేను కాదండి. ఇది ఈ సినిమా కాదు, ఈ ప్లేస్లో వేరే సినిమా చేయాలి, ఇదే ప్రొడక్షన్ హౌస్ వేరే డైరెక్టర్తో చేయాలి. ఆయన మా గురువు గారు, గురుకిరణ్ గారు. కానీ ఆయన ఏమన్నారంటే, ఈరోజు నేను రెడీగా లేను అంటే, సందీప్ ప్రజనయ్ గారు, నేను ఎవరో తెలియదు సందీప్ గారికి, ప్రజనయ్ గారికి. ఫస్ట్ వాళ్ళు వచ్చి, గురు ఒక సినిమా చేయి, నువ్వు మిమ్మల్ని సినిమా చేద్దాం అనుకున్న థాట్ వచ్చిందంటే, ఫస్ట్ అప్రోచ్ అయింది నన్ను కాదండి, ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన మా గురువు గారు అనమాట. ఆయన అంటే, నేను చేయలేనండి ఇప్పుడున్న నాకున్న కమిట్మెంట్స్కి దీనికి. ఆయన అసలు ఇంతవరకు ఒక సినిమా కూడా డైరెక్షన్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఒక అవకాశం వస్తే, నాకు వద్దండి ఈ అవకాశం, నా శిష్యుడికి ఇవ్వండి, ఆల్రెడీ కథ రాసుకున్నాడని. ఏ గురువు ఉంటాడండి ఈ ప్రపంచంలో తను సక్సెస్ అవ్వకుండా తన శిష్యుని సక్సెస్ చేయాలనుకునే ఏ గురువు ఉంటాడండి? ఇది భయ్యా ఒకసారి రండి,